హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ది లాస్ట్ సన్ రైజ్ ఇది ఒక రొమాంటిక్ డ్రామా. ఈ సినిమా ఒక నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి సుమారు 1 hour 40 minutes ఉంటుంది. మరి ఈ సినిమా నిజంగా అంత మంచి లవ్ స్టోరీనా, లేక మనం ఇంతకు ముందు చూసిన రొమాంటిక్ డ్రామా లాగానే ఉందా, మన రివ్యూలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేసుకోండి. ముందుగా ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే, ది లాస్ట్ సన్ రైజ్ అనేది చాలా సింపుల్ లవ్ స్టోరీ. సినిమాలో మలార్కా లొకేషన్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. సీ, బీచెస్, సన్సెట్ వీటన్నిటిని చూస్తుంటే అసలు మనం ఒక హాలిడే ట్రిప్ కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. మెయిన్ లీడ్ గా చేసిన యాక్టర్స్ మధ్య కెమిస్ట్రీ కూడా డీసెంట్ గా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, సినిమాలో పెట్టుకున్న ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ మాత్రం అంత స్ట్రాంగ్ గా అనిపించవు. హెల్త్ ఇష్యూ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లవ్ స్టోరీ ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ వాటిని ఇంకా డీప్ ఎక్స్ప్లోర్ చేసుంటే సినిమా ఇంపాక్ట్ ఇంకాస్త ఎక్కువగా ఉండేదనిపించింది. కొన్ని చోట్ల సినిమా చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. అంటే ఒకసారి ఈ సినిమా ఏ డైరెక్షన్ వెళ్తుందో అర్థమయ్యాక పెద్ద సర్ప్రైజెస్ ఏమీ కనిపించవు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే కాదు. ఫ్యామిలీతో చూడాలంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఇంకా మీ ఇష్టం. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, మన హీరోయిన్ పేరు ఒరియా రే. రేకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటుంది. ఆమె తల్లి ఐసోల్డ్ మాత్రం రే విషయంలో చాలా ప్రొటెక్టివ్ గా ఉంటుంది. రే వేసవిలో తన తల్లితో కలిసి మెలార్కాకి వెళ్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత రేకి అక్కడి లైఫ్ చాలా కొత్తగా అనిపిస్తుంది. అక్కడ ఆమెకి జూలియన్ అనే లోకల్ గాయ్ పరిచయం అవుతాడు. మొదటగా చిన్న పరిచయంగా మొదలైన వీళ్ళ రిలేషన్షిప్ నెమ్మదిగా ప్రేమగా మారుతుంది. జూలియన్ తో ఉన్నప్పుడు రే తన లైఫ్ లో ఇంతకు ముందు మిస్ అయిన ఫ్రీడమ్ ని ఫీల్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, రేకి ఉన్న హెల్త్ కండిషన్ ఒక సైడ్, తన తల్లితో ఉన్న రిలేషన్ మరో సైడ్. అదే సమయంలో రే తల్లి మెలార్కాకి రావడానికి ఉన్న అసలు రీజన్, అక్కడ ఉన్న ఫ్యామిలీ సీక్రెట్స్, అలాగే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా స్టోరీలోకి వస్తాయి. దీంతో రేకి ఒక డిసిజన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవైపు ఫ్యామిలీ, మరోవైపు హెల్త్, ఇంకోవైపు తనకి నిజంగా నచ్చిన ప్రేమ. ఈ 3 things మధ్య రే ఎలా స్ట్రగుల్ అయింది, జూలియన్ తో తన రిలేషన్షిప్ ఎక్కడికి వరకు వెళ్ళింది, తన హెల్త్ కండిషన్ తో చివరికి వీళ్ళ లవ్ స్టోరీని ఎలా ఎఫెక్ట్ చేసింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఈ మూవీలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ముందుగా ప్లస్ పాయింట్స్. ఫస్ట్ ప్లస్ ఏంటంటే మెలార్కా లొకేషన్స్. ఈ సినిమా చూసేటప్పుడు మనకి బాగా నచ్చేవి లొకేషన్స్, బీచ్, సీ, సన్లైట్, సన్సెట్, విజువల్స్ చాలా ప్లెజెంట్ గా ఉంటాయి. ఇక సెకండ్ ప్లస్ ఏంటంటే లీడ్ పేర్ కెమిస్ట్రీ. వీళ్ళ మధ్య కెమిస్ట్రీ వల్ల లవ్ స్టోరీ పోర్షన్స్ వాచబుల్ గా అనిపిస్తాయి. ఇక థర్డ్ ప్లస్ ఏంటంటే సింపుల్ స్టోరీ టెల్లింగ్. సినిమా చాలా కాంప్లెక్స్ గా వెళ్లకుండా బేసిక్ లవ్ స్టోరీనే సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక మైనస్ పాయింట్స్. మూవీకి పెద్ద మైనస్ ఏంటంటే స్టోరీ ప్రెడిక్టబుల్ గా ఉండడం. ఈ జోనర్ లో మనం ఇంతకు ముందు చాలా సినిమాలు చూసాం. అందుకే నెక్స్ట్ ఏం జరుగుతుందో కొన్ని చోట్ల ముందే ఊహించొచ్చు. ఇక సెకండ్ మైనస్ ఏంటంటే ఎమోషనల్ డెప్త్ చాలా తక్కువగా ఉంటుంది. స్టోరీలో హెల్త్ ఇష్యూ, ఫ్యామిలీ సీక్రెట్స్ లాంటివి సీరియస్ టాపిక్స్ ఉన్నా వాటి ఎమోషనల్ ఇంపాక్ట్ మాత్రం ఎక్స్పెక్టెడ్ లెవెల్లో రాలేదనిపించింది. ఇక థర్డ్ మైనస్ ఏంటంటే సైడ్ కాన్ఫ్లిక్ట్స్. ఫ్యామిలీ సీక్రెట్స్, బిజినెస్, ప్రాపర్టీ కాన్ఫ్లిక్ట్ లాంటివి ఇంట్రెస్టింగ్ గా అనిపించే పోర్షన్స్ ఉన్నా వాటిని ఇంకా బెటర్ గా డెవలప్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇక ఫైనల్ గా చెప్పాలంటే, ది లాస్ట్ సన్ రైజ్ ఒక సింపుల్, బ్యూటిఫుల్ లుకింగ్ రొమాంటిక్ డ్రామా. మూవీలో రొమాన్స్ ఉంది, బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి, లీడ్ పేర్ కెమిస్ట్రీ బాగుంది. కానీ అదే సమయంలో స్టోరీ చాలా ప్రెడిక్టబుల్ గా ఉండడం, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ కి సరైన డెప్త్ లేకపోవడం వల్ల ఇది ఒక మెమొరబుల్ లవ్ స్టోరీగా మాత్రం నిలబడదు. మీకు స్లో పేస్డ్ రొమాంటిక్ డ్రామాస్, సమ్మర్ రొమాన్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇది ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, తెలుగులో కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ తో షేర్ చేసి, మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.